ప్రపంచం ఒకప్పుడు ధర్మంతో సత్యంతో విరాజిల్లేది. అది సత్య, త్రేత, ద్వాపరయుగాల కాలం. కాని ద్వాపరయుగం ముగిసిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఈ యుగంలో మనుషుల హృదయాల్లో లోభం, క్రోధం, మోసం మరియు అహంకారం పెరిగిపోయాయి. ధర్మం నెమ్మదిగా క్షీణించసాగింది. ఋషులు, దేవతలు ఈ దుస్థితిని చూసి మిక్కిలి కలత చెందారు. ఈ లోకాన్ని రక్షించడానికి అధర్మాన్ని అంతం చేసే శక్తి కావాలి అని ఆ పరమాత్ముణ్ణి ప్రార్థించారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక అభయమిచ్చాడు. కలియుగం ఎప్పుడు పరాకాష్ఠకు అంటే అత్యంత చీకటికి చేరుకుంటుందో అప్పుడు నేను కల్కి అవతారంగా భూమిపై అవతరిస్తాను. ఆ మాటతో దేవతలకు కొంత ఉపశమనం లభించింది. కాని కలియుగం ఇంకా ఎంత భయంకరంగా మారబోతోంది, అసలు కలిపురుషుడి ప్రభావం ఎలా ఉండబోతోంది? తదుపరి భాగాన్ని చూడాలనుకుంటే ఎపిసోడ్ 2లో చూడండి. అలాగే మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఎస్వీఎం షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.